365 సార్లు రాయబడింది భయపడకుడి అనే పదం. అంటే రోజు పొద్దున దేవుడికి ఏం చెప్తున్నాడంటే భయపడదని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భయపడదు. దేనికి భయపడుతున్నాం మనం? మనకు అన్నీ భయాలే. అప్పులు భయం, వ్యాధులు భయం, రోగం భయం, ఎలా కుటుంబాన్ని నడిపించాలా అన్న భయం, పొద్దు లేచిన దగ్గర నుంచి మళ్ళీ మనసు పడుకునే దాకా ఏదో భయంతో పడుకుని ఉంటున్నాం మనం. ఏదో భయం, ఏదో రీతిలో కుటుంబాన్ని భయపెట్టే పరిస్థితులు మనకు కల్పిస్తూ ఉన్నాయి. దూత వచ్చి వాళ్ళతో చెప్తుంది, గొర్రెల కాపరులారా మీరు భయపడకుడి. మొట్టమొదటి వారి చుట్టూ ప్రకాశించింది వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభువు వారి లోకంలో పుట్టిన తర్వాత 5 విషయాలు అక్కడ చెప్తున్నాడు. లోకాసు 2వ అధ్యాయంలో వెలుగు వచ్చింది, రెండోది భయం పోవడానికి అభయం వచ్చింది. ఏమొచ్చింది? అభయం. అభయహస్తం ప్రహరీ గోడలో ఉంటాయి. ఆ హస్తాలు మనకి ఏమో అభయాలు ఇవ్వవు, కానీ ఈ అభయహస్తం, ఈ భయపడద్దు, ఈ ధైర్యం చెప్తాను భయపడద్దు అని చెప్పి. మూడవది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని దూతలు గొర్రెల కాపర్లకు మరొక మాట జ్ఞాపకం చేసింది. అదేంటంటే భయపడకడని చెప్తూ మరొక మాట చెప్పింది. వాళ్ళు మంచి వార్త చెప్పింది. సువర్తమానం అని ఉంటుంది అక్కడ. ఏ మాట అది? సువర్తమానం. ఈ రాత్రి మీకు సువర్తమానం చెప్పడానికి వచ్చాను కాంట్రకోట నుంచి. అయ్యగారు పిలిస్తే ఎవరి ఏ ఇంట్లో చూసినా ఏదో వార్త. పొద్దున్న లేచిన తర్వాత ఏ వార్త తింటామా అన్న టెన్షన్ అందరికీ కదండి. అది చెడ్డ వార్త అవ్వచ్చు, భయపెట్టే వార్త అవ్వచ్చు, దిగులు పుట్టించే వార్త అవ్వచ్చు. రాత్రి మంచం పడుకునేంత వరకు కూడా ఏదో ఏ వార్త తింటామా అని కంగారు పెడతా ఉంటారు. కొంతమందికి అరే ఆ జరిగిన విషయం అలా చెప్పకుండా అయిపోతారా అంటారు కొంతమంది. మనకి ఏ వార్త వచ్చేస్తుందో తెలదు, ఏ పక్క నుంచి ఏ వార్త వస్తుంది, ఏ పక్క నుంచి ఎలాంటి చెడ్డ వార్త ఆలకిస్తావు అనేది అనుమానం మనకి. కానీ దూతలు గొర్రెల కాపర్లకి సువర్తమానం చెప్పింది. రాత్రికాల సమయంలో ఈ సంతనపూరి కాలనీ వాస్తువులు, గొడవల కాలనీ వాస్తువులందరికీ కూడా ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాం. ఏంటో మంచి వార్త అంటే, మీ అందరికీ ఒక చక్కని రక్షణ కలిగే వార్త. ఏ వార్త? రక్షణ కలిగే వార్త. రక్షణ కావాలి. సాల్వేషన్ అందరికీ అవసరమే, బాగు అందరికీ అవసరమే. ఈ సువర్తమానము రక్షణ వార్త దూతలు పట్టుకొచ్చింది. ఆఖరిది సమాధానం పట్టుకొచ్చింది. ఏం పట్టుకొచ్చింది? సమాధానం. ఏం పట్టుకొచ్చింది? ఈ రాత్రి ఎంతో మంది ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఒకవేళ ఈ మైక్ ఎవరికైనా కనబడితే వాళ్ళు కావచ్చు, మాకన్నా కావచ్చు. ఏం లేదు, మనకి సమాధానం లేదు. సమాధానాలు కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్త మధ్యన సమాధానం లేదు, పిల్లల తల్లికి మధ్యన సమాధానం లేదు, కుటుంబం మధ్యన సమాధానం లేదు, ఇంటి పక్కల సమాధానం ఉండదు. ఆ మాయదారి కాకి కుదురుండదు. ఏంటది? ఆ మాయదారి కాకి కుదురుండదు. అది పొద్దున్న వచ్చి అలా ఎగురుకుంటూ వచ్చి ఒక కాకి అలా పారేస్తారు. ఎక్కడో మా కాండ్రపల్లి ఇల్లు, మా పొట్లను తీసుకొచ్చి ఇంకా ఎగిరి పడేస్తారు. ఇంకా అయ్యగారు అనుకుంటారు, ఇంకా ఆయన తినేసేసి పొట్టలు మా పక్క పడిచుకుంటారు. అది ఎక్కడో తిన్నా పొట్టం, అది అది అక్కడితో గొడవ, వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ. సమాధానం లేదండి. బయటికి వెళ్తే మనం తిరిగి మళ్ళీ క్షేమంగా వస్తామా అన్న కూడా సమాధానం లేదు. మన భర్తలు కానీ, మన పిల్లలు కానీ, కాలేజీకి కానీ, చదువు స్కూల్కి కానీ, ఆఫీసులో కానీ, పనుల్లో కానీ వెళ్తుంటే తిరిగి మళ్ళా వస్తామన్న వార్త వినేదాకా మనకి సమాధానం లేదు. గుబులుగా ఉంటుంది గుండెల్లో. యేసు ప్రభువు వారు ఈ వార్తను పట్టుకొచ్చారు. సమాధాన వార్త. ఏ వార్త అది? సమాధాన వార్త. నేను 5 మాటలు చెప్పాను. ఒకటి మనం చూసుకుంటే, చూసుకుంటే, 1 వెలుగు ప్రకాశించింది, 2 అభయాన్ని ఇచ్చింది, 3 సువర్తమానం ఇచ్చింది, 4 రక్షణ ఇచ్చింది, 5 సమాధానం ఇచ్చింది. దూతలు పాట పాడతాయి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఏంటమ్మా చదవండి వాక్యం ఒకసారి చదవండి. లోకాసు 2:14 ఒకసారి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం? ఎవరికి సమాధానం? పాస్టర్ గారికి ఇష్టమైన వాళ్ళు కాదు, మీ భర్తకి ఇష్టలు కాదు, ఆయనకి ఇష్టగా ఉండాలి.
అంటే ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. అంటే అర్థమేంటి? ఆయనకు కొంతమంది ఇష్టం కూడా ఉండరు అంతే. ఈ రాత్రి గొడారగుంట వాస్తవులకు కూర్చుని వారు చెప్తూ ఉన్నాను, నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నావా? నువ్వు నిజంగా దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నావా? మనుషులకు ఇష్టమైన వారు ఉండడానికి ఏదో పప్పలు కొని పెడతావు, ఓ పూట కూరేసి పెడతావు, ఓ పూట భోజనం పెడతావు. పెట్టకపోతే ఇష్టపడరేమో అన్న భయం, ఆందోళన. ఆడపడుచు రాగానే చేరట్టకపోతే భయం, ఆందోళన. అత్తగారు రావచ్చు, అత్తగారు చూడకపోతే అదో భయం, ఆందోళన. అంటే ఇష్టంగా ఉండడం కోసం ఎన్నో తాపత్రయాలు పడతాం. ఆయన ఇష్టంగా ఉండాలని వినాయక హోటల్ దగ్గర టీ ఇప్పిస్తారు, ఈవిడికి ఇష్టంగా ఉండాలని ఇంకో చోట టీ ఇప్పిస్తారు. అంతేనా? మనుషులకు ఇష్టంగా ఉండటం మెప్పించుకోవడం కాదండి. ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే అర్థమేంటి? ఆయనకి ఇష్టము కాని మనుషులకు భూమి మీద నెమ్మది లేదు అని అర్థం. అంటే ఆపోజిట్ కూడా అలాగే ఉంటుంది. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆయనకి ఇష్టం లేని వారికి భూమి మీద సమాధానం లేదు అని అర్థం వస్తుంది. ఈ 24వ సంవత్సరంలో చర్చికి వెళ్తున్న వాళ్ళు చెప్తా ఉన్నాను నేను, 24వ సంవత్సరంలో ఎన్ని సందర్భాల్లో నువ్వు దేవునికి ఇష్టంగా నడుచుకున్నావు? ఎన్ని రోజులు నువ్వు దేవునికి ఇష్టంగా మసులుకున్నావు? బయటకు చెప్తున్నాను, నువ్వు ఎన్ని రోజులు దేవునికి ఇష్టంగా బ్రతికావు? దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఏదో తెచ్చివ్వడం కాదు, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అసలు దేవునికి ఇష్టమైన వారు ఉంటారా? దేవుడు ఇష్టపడ్డవారు ఉంటారా? ఏమండి, దేవుడు ఇష్టపడేవారు ఎక్కడున్నా వెతుక్కుంటూ దేవుడు వెళ్తాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఆమె చెప్పండి ఒకసారి. దేవుడికి ఇష్టమైన వారు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక సందర్భం చెప్పనా, వినాలి. ఒక సందర్భం చెప్పిన మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శేఖర్ గారు బయటకు వచ్చేదాకా మాట్లాడతాను. ఆయన వచ్చేదాకా ఆయన మాత్రం దారి ఒకటి మీరు వచ్చేదాకా మాట్లాడతారు. ఆయనకి ఇష్టమైన వారు దేవుడికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన వారు ఎక్కడున్నా దేవుడు మాట్లాడతాడు. ఆయనకి ఇష్టమైన వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వెతుక్కుంటాడు. ఒక మాట చెప్పనండి, ఒక ఆయనకి యేసు ప్రభువును చూద్దామని ఆశ ఉంది. యేసు ప్రభువును చూడటం అంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఈ రాత్రి క్రిస్మస్ కాబట్టి చాలామంది వచ్చారు ఆ స్టార్ చూడడానికి, లైట్లు చూడడానికి. అబ్బో చాలామంది వచ్చారు, ఇష్టపడి వచ్చారు చాలామంది. మీరు ఎవరైనా కష్టపడి వచ్చారా? ఎవరైనా లాక్కొచ్చారా? రారా 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 అని తోసుకొచ్చారా? లేదు కదండి, ఇష్టంగానే వచ్చారు. ఒక ఆయన యేసు ప్రభువుని చూడడానికి చాలా ఇష్టపడ్డాడు, చూద్దామని ఇష్టపడ్డాడు. యేసు ప్రభువు నన్ను ఇష్టపడతాడని తర్వాత చూద్దాం, ఆయన ఇష్టపడతాడా లేదా అని తర్వాత. ముందు నాకు ఇష్టం యేసుని చూద్దాం, ముందు ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అనుకుని వచ్చాడు. అనుకుని వచ్చి వాడు కొంచెం పొట్టోడు, షార్ట్గా ఉంటాడు, గవర్నమెంట్ ఆఫీసరు, మంచి స్థితి గల ఆఫీసరు. చూడడానికి వచ్చి యేసుని ఎలా చూడాలో తెలియక పాపం అర్థం కాక, నేను పొట్టిగా ఉన్నాను, అందరూ పొడుగ్గా ఉన్నారు, ఆ లోపల నేను గుద్దుకుని వెళ్ళాను, తోసుకుని వెళ్ళాను, ఆయన క్లియర్గా నేను చూడాలని చెప్పేసి గబగబా ముందుకెళ్ళిపో చెట్టెక్కేసాడు. ఏమెక్కేసాడు? చెట్టెక్కేసాడు. చెట్టెక్కే చెట్టు పైన కొమ్మల్లో కూర్చుని ఆ రెమ్మల్లోంచి ప్రభువుని చూస్తూ ఉన్నాడు. దారంతా వస్తాడు, యేసుని చూద్దాం అనుకుని వస్తున్నాడు. యేసుని చూద్దాం, నాకు ఆయన చూడటం అంటే ఇష్టం, నేను ఆయన చూడాలి, నాకు ఆయన ఇష్టం. ఆయన గురించి చాలా విన్నాను నేను. ఆయన స్వస్థపరుస్తాడట, బాగు చేస్తాడట, మాట్లాడతాడట, ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతాడట అని ఎన్నో కథలు విన్నాడు ఆయన. యేసు చేసిన కార్యాలు విని యేసును చూడడానికి ఇష్టపడి ఆయన చెట్టు పైకి ఎక్కేశాడు. ఆయన చెట్టు ఎక్కినట్టు ఎవరికి తెలదు, ఆయన చెట్టు ఎక్కినట్టు ఎవరికి తెలియదు. ఆయన చెట్టు ఎక్కేసి పైన కూర్చున్నాడు. మీరు అలాగే నాకు చెప్తారు, దారి ఉండమని. ఆ ఉద్యోగం మానేసి సేవకు వచ్చాను.
నా దగ్గర ఇంట్లో ఒక 500 మంది 600 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ అయ్యి బయటికి వెళ్ళారు. డిసిప్లిన్ లేకపోతే నాకు కారు వచ్చేస్తుంది. అదనమాట మాస్టర్ కదా, ఆ స్వభావాలు కొన్ని ఉంటాయి, కీర్తిగాలు ఉంటాయి. ఆ స్వభావాలు కదిలింది కొడతారు, బెత్తించి మిమ్మల్ని బెత్తించి కొట్టలేదు నేను. అది అందుకని నేను సైలెంట్ అయిపోతాను. ఎక్కడ ఉన్నప్పుడు నేను ఇది నా బాధ. చెట్టు ఎవరు ఎక్కాడు? నేను ఎక్కినా. ఆయన కూడా ఎక్కాడు. ఇంకా పెద్దప్పుడు దిగాను. ఆయన ఎక్కినట్టు ఎవరికి కాదు, ఎవరికి చెప్పలేదు. వాళ్ళ ఆవిడకి చెప్పలేదు, వాళ్ళ సబార్డినేట్స్ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చెట్టు ఎక్కేసి యేసు ప్రభువును చూద్దామని పైన ఇష్టంగా ఎక్కాడు. ఇష్టపడ్డాడు కాబట్టి ఎంత కష్టమైనా చెట్టు ఎక్కేశాడు. ఇష్టపడ్డావు కాబట్టి రాత్రి వచ్చారు. ఇష్టపడ్డాను కాబట్టి చల్లోని అక్కడి నుంచి ఆడకొట్టి ఇక్కడ వచ్చాను నేను. ఇష్టం లేకపోతే రాను కదా. అలాగే ఇష్టపడ్డాడు కాబట్టి యేసుని చూడడానికి వచ్చాడు. ఆయన యేసుని చూడడానికి వచ్చి చెట్టు ఎక్కేశాడు. యేసు ప్రభువు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి సరిగ్గా ఆ చెట్టు కింద ఆగాడు. సరిగ్గా ఆ చెట్టు కింద ఆగి ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏ మాత్రం ఎవరికి తెలియకపోయినా ఆ చెట్టు కిందగా వచ్చి యేసయ్య తలపైకెత్తి జక్కయ్య రా అని కిందకు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కినట్టు ఎవరో చూడలేదు. ఆయన పేరు జక్కయ్య ఎవరికి తెలదు. ఈ రాత్రి అనుకోవచ్చు, నేను యేసు ప్రభు ఇంట్లో చూస్తున్నాను, నేను యేసు ప్రభుని బయటకు వచ్చి ఆలకిస్తున్నాను, నేను యేసు ప్రభుని ఎక్కడో కూర్చొని ఆలకిస్తున్నాను అనుకున్నావేమో. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడికి ఇష్టమైతే నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అంటాడు, నిన్ను పేరు పెట్టి పిలిచితిని, నువ్వు నా సొత్తు అంటాడు. యు ఆర్ బిలాంగ్స్ టు మీ. నువ్వు నా వాడివి, నా దానివి, నువ్వు నా సొత్తు అంటాడు. ఆయన పిలిచాడు జక్కయ్య కిందకు అన్నాడు. జక్కయ్య గుండెడెక్కిపోయి కిందకు వచ్చాడు. అన్నాడు, ఇవాళ నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను ఇవాళ మీ ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి సమాధానం వచ్చింది. ఈ రాత్రి యేసు ప్రభువుని ఇంటికి వస్తే, కొడాలగుంట వాస్తవులారా, యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళగలిగితే, యేసు ప్రభు వస్తానని చెప్పాడు, వచ్చిన ఇష్టపడి ఆయన చేయి పట్టుకుని నువ్వు ఇల్లు దారి చూపిస్తే, ఇంట్లో తీసుకుని వెళితే నీ ఇల్లు దీవించబడతాది. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో చీకటి పోతుంది, నీ ఇంట్లో రక్షణ వస్తుంది, నీ ఇంట్లో సువర్తమానం వస్తుంది, నీ ఇంట్లో మంచి సమాధానం నీకు వస్తుంది. ఇంతవరకు సమాధానం జక్కయ్యకి. ఇంట్లో చాలా డబ్బు ఉంది. ఏం డబ్బు ఉంది ఇంట్లో? మోసం చేసి సంపాదించిన డబ్బు చాలా ఉంది. మునుగుతూ ఉంది. నన్ను మోసం చేసావు, నన్ను తీసుకొచ్చావు, నన్ను మోసం చేసావు, తీసుకొచ్చావు, మునుగుతూ ఉంది. ఆయన దారిస్తే కాబట్టి ఈ రాత్రి నువ్వు జక్కీలాగా యేసు ప్రభువుని తీసుకెళ్ళగలిగితే నీ ఇంటికి సువర్తమానం వచ్చింది గాక. ఆమె చెప్పండి. ఆమె నీ ఇంటి రక్షణ వస్తుంది, నీ ఇంటికి వెలుగు వస్తుంది, నీ ఇంటికి అభయం వస్తుంది, నీ ఇంటికి సువర్తమానం వస్తుంది, నీ ఇంటికి ఇంకేమొస్తుంది? రక్షణ వస్తుంది, నీ ఇంటికి సమాధానం వస్తుంది. ఇది క్రిస్మస్ దినాన్ని ఇవి రావాలి నీ ఇంటికి. ఒకవేళ 24వ సంవత్సరంలో ఈ 12 నెలల్లో ఈ చివరి రోజు వరకు ఒకవేళ నీ ఇంట్లో వెలుగు లేదేమో, ఒకవేళ నీకు అభయం లేదేమో, ఒకవేళ నీకు సువర్తమానం లేదేమో, ఒకవేళ నీకు రక్షణ లేదేమో, ఒకవేళ నీకు సమాధానం లేదేమో, ఇదే అనుకూల సమయం. యేసు ప్రభు ఇంటికి తీసుకెళ్ళి ఈ క్రిస్మస్ రోజున ఈ హృదయాన్ని దేవునికి, ఈ క్రిస్మస్ రోజున దేవునికి ఇష్టంగా బ్రతుకు. దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఏం చేయాలో దేవుడిని అడుగు. ప్రభువా, నేను నీకు ఇష్టంగా బ్రతకాలంటే నేనేం చేయాలి అని అడుగు. ఇక్కడ చాలామంది స్త్రీలు కొంతమంది కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఒక ఇష్టం, ఇప్పుడు మీకు టైం అయిపోయింది. ఏ టైం అయిపోయింది? క్రిస్మస్ టైం వచ్చేసింది, జనవరి ఫస్ట్ వస్తుంది కాబట్టి నీకు మంచి చీర కావాలి. పట్టు చీరలు ఏం కావాలి? చీరలు కావాలి. ఇప్పుడు చీరలు కావాలంటే మీ భర్త గారు కొనాలి. ఇప్పుడు కొనాలంటే నువ్వు అడగాలంటే ఆయన అడిగితే కొంటాడు. అప్పుడు ఎలా అడగాలి? ఇక చీర కొను అంటే కొండగా ఇష్టంగా మంచి బిర్యానీ వండడానికి ఆయన చారు ఇష్టమైతే చారు కాసి, పెరిగి ఇష్టమైతే పెరిగన్నం పెట్టి రోజు పెడతాం అనుకో. రోజు అడుగుతాడు, ఏంటి కారం, ఏంటి కదా అని అడుగుతాడు. ఏమండి అని ఇలా గోగితే, ఇలా భుజం గోగితే, నెత్తిలా ఇలా అంటూ ఉంటే ఏం కావాలి? అప్పుడు వెంటనే మురిసిపోయి మనోడు నీకు కావాల్సిన చేరబట్టాడు. ఈ లోకంలో భర్త ఎలా కొంటే దేవుడిని కూడా దగ్గర పక్కన కూర్చోబెట్టుకుని దేవుడితో మాట్లాడి, దేవా నా కుటుంబాన్ని దీవించవా,
దేవా నా కుటుంబాన్ని దీవించవా, నా ఇల్లును దీవించవా అని అలాగా యేసుప్రభు భుజం తాకుతున్నావు అనుకో, ఆయన అడుగుతాడు, నా కుమార్తె నీకేం కావాలి? ప్రభా నాకు సమాధానం లేదు, నా ఇంట్లో వెలుగు లేదు, నా ఇంట్లో ఎప్పుడు భయం బతుకుతున్నావు, నా పిల్ల భయం బతుకుతుంది, నా కుర్రోడు భయం బతుకుతున్నాడు, మా ఆయన భయంగా నేను భయంగానే ఉంటున్నాను. ప్రభా నా భయాన్ని తొలగించంటే ఈ క్రిస్మస్ రోజున దేవునికి సమస్తాన్ని అభయమిచ్చిందాక అట్టి సమాధానము అట్టి కృప మీ అందరికీ కలగాలని కాండ్రకోటలో ఉంటే జీవగల దేవుని ప్రార్థన తరపున మా కుటుంబం తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు బట్టి దేవుడు దీవించుగాక. అందరూ చప్పలు కడదాం. మంచి వాక్యోపదేశాన్ని అందించిన సహోదరులకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అందరూ కలిసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. ఒక్క 2 నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి ఇక్కడ ఎవ్వరు మనం ఉంటనే రాలేదమ్మా. దేవుడు ప్రేరణ బట్టి దేవుళ్ళు సంతోషించడానికి, ఆనందించడానికి, అంతేకాకుండా దేవుడు ప్రేరణ బట్టి ఆయన ఇక్కడ తోడుకుని వచ్చి మనల్ని ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు మాట్లాడద్దు, పిల్లలు ఎవరు మాట్లాడితే వాళ్ళు అడుగుతారని చెప్పాను. ఎవరు మాట్లాడతారో నుంచి ఒకటి అడుగుతాను ఏం చెప్పారనేది. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేద్దాం. మన గృహాల్లో సంతోషం లేని పరిస్థితుల్లో యేసయ్య వచ్చి సంతోషం ఇవ్వడానికి వచ్చాడని విన్నాం. ఒకవేళ భయాలు